నగరంలోని స్థానిక తక్కే మిట్ట పావని అపార్ట్మెంట్స్ నందు గల అమీర్ ఆర్ట్ అకాడమీ ఇన్స్టిట్యూట్ నందు రాష్ట్ర ప్రభుత్వం కళారత్న హంస అవార్డును అందుకున్న హాస్యనటుడు టీవీ ఆర్టిస్ట్ దోర్నాల హరిబాబును పుష్పగుచ్ఛంతో శాలువాతో ఘనంగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా సన్మానించారు. ఇటువంటి పురస్కారాలు అందుకున్న దోర్నాల హరిబాబు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఖమ్మంలో అమీర్ ఆర్ట్ అకాడమీ సమ్మర్ క్యాంపు నందు పాల్గొనిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ క్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు అమీర్జాన్ భాస్కర్ హుస్సేన్ తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించటం జరిగింది. అమీర్ ఆర్ట్స్ అకాడమీ మిత్రుడు డాక్టర్ షేక్ అమీర్జాన్ గారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. చిత్రలేఖనంలో తనకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకుని నెల్లూరు జిల్లా పేరుని దశదిశలా వ్యాప్తం చేసిన మిత్రుడు అమీర్జాన్ గారు ఈరోజు అమీర్ ఆర్ట్స్ అకాడమీ తరఫున నాకు రాష్ట్ర ప్రభుత్వం కళారత్న హంస పురస్కారం, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కళారంగంలో అత్యున్నతమైనటువంటి హైయెస్ట్ అవార్డు అందుకున్న సందర్భంగా ఈరోజు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మా కన్వీనర్లు భాస్కర్ అలాగే ఇతర మిత్రులందరూ కూడా బాలకృష్ణ మా అమీర్జాన్ గారు అందరి చేతుల మీదుగా అందుకోవడం ఈ సత్కారాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. సత్కారం బాధ్యతను మరింత పెంచుతుంది. ఎందుకంటే ఇంకా దీంట్లో ఎన్నో శిఖరాలని అధిరోహించాల్సి ఉంది. మనం నేర్చుకున్నది సముద్రపు నీళ్ళల్లో ఒక చిన్న బొట్టు నీరే, ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది. కాకపోతే ఇలాంటివన్నీ కూడా ఇన్స్పిరేషన్ అవుతాయి. ఆ ఇన్స్పిరేషన్ నాకు ఇచ్చినందుకు మరొకసారి మా అమీర్జాన్ సార్కి అలాగే అమరావతి కృష్ణారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్ట్స్ అకాడమీ అమీర్జాన్ గారు తన వృత్తినే దేవాలయంగా భావించి చిత్రకళ వెనకబడిపోతున్న రోజుల్లో సమాజంలో ఒక మార్పు తేవాలని ఒక అకాడమీ స్థాపించి అకాడమీ ద్వారా ఎంతమందో పిల్లలకి పెయింటింగ్, డ్రాయింగు, సమ్మర్ క్యాంపులు ప్రతి సంవత్సరం నిర్వహించడం, ప్రతి సంవత్సరం చేయటం, శుభసూచడం, వారికి ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు. ఒక విధంగా రాష్ట్రంలో చెప్పుకోవాలంటే అమీర్జాన్కి వచ్చిన అవార్డ్స్ ఎవరికి రాలా. గిన్నీస్ రికార్డ్ హోల్డరు, అలాగే 49 అవార్డ్స్ వచ్చింది. కానీ తన జీవితానికి ఇప్పుడు కూడా చిత్రకళకు అంకితం చేశారు. దానికి సపోర్ట్గా బాలకృష్ణ గారు, మా 20 కళాశాల కన్వీనర్స్ హరిబాబు గారు, భాస్కర్ గారు, అలాగే డాట్ చైర్మన్ హుసేన్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో సహకరిస్తారు. తల్లిదండ్రులు ఈ సమ్మర్ డేస్లో పిల్లల్ని బయటకు పంపకుండా వాళ్ళకి నచ్చిన విద్య నేర్పించి, వాళ్ళకి అంటే చాలా అనుకుంటారు లేదా మేము పిల్లల్ని పంపిస్తున్నాం స్కూల్స్కి కాకుండా వాళ్ళ జీవితంలో మా అనుభవంలో చెప్పిందంటే ఒక డ్రాయింగ్. ఒకప్పుడు స్కూల్లో ఆ డ్రాయింగ్ నేర్చుకోబట్టే ఈరోజు మేము లెటర్స్ రాయటం కానీ ఒక ఆర్ట్గా మనిషి రూపం చేయటం కానీ కూడా ఆనాటి వాళ్ళే మేధస్సుకు పదులుపెట్టి ఈ చిత్రకళని మార్పు చేయాలి, డెవలప్ చేయాలని, దాంట్లో అనేక మందిని తయారు చేయాలని అమీర్జాన్ చేసిన కృషిని నేను అభినందిస్తూ, దానికి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయండి. మా పిల్లలకి డబ్బు ఉందని కాకుండా వాళ్ళల్లో ఒక అవగాహన, ఒక మెచ్యూరిటీ రావాలంటే ఆర్ట్ నేర్చుకోవాలి, ఈ డ్రాయింగ్, చిత్రకళ నేర్చుకోవాలి. తప్పకుండా తల్లిదండ్రులు కూడా చదువుతో పాటు ప్రోత్సహించాలని కోరుకుంటూ అమీర్జాన్ని మరీ అభివృద్ధిస్తూ ప్రతి సమ్మర్ క్యాంపులో అనేక మంది ఓవల్ స్కూలు, అలాగే బీపీఆర్ స్కూలు, పద్మ స్కూలు, అనేక స్కూల్స్, మళ్ళీ నారాయణ స్కూలు అందరూ వచ్చి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అభివృద్ధిస్తూ భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా డ్రాయింగ్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వం కూడా స్కూల్స్లో కూడా ప్రతి ఒక్క మాస్టర్ని పెట్టి డ్రాయింగ్ నేర్పిస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు తెలియజేస్తాం. అమరావతి కృష్ణారెడ్డి గారు పేరు మీద ఇది రిజిస్టర్ చేశాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్స్, అదే కాకుండా జాతీయ స్థాయిలో పిల్లలకు పోటీలు నిర్వహించే వాళ్ళకి మెడల్స్ ఇవ్వటం, ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి ఎంతో సహకరిస్తున్నటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి, హరిబాబు గారికి, నా తమ్ముడు బాలకృష్ణ, భాస్కర్ గారికి, దిక్షాంత్ గారికి,
అదేవిధంగా పేరెంట్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమ్మర్లో ఒక 20 days క్యాంప్ పెట్టాం పిల్లలకి ఆర్ట్ మీద బేసిక్స్ నేర్పించేదానికి. పిల్లలు సెల్ ఫోన్కి ఎక్కువ బానిసలు అవుతున్నారు. అలా కాకుండా వాళ్ళు ఓన్గా ఆలోచించి ఈ డ్రాయింగ్స్ వేసేదానికి మా చిత్రకళ ఎంతగానో ఉపయోగపడుతుంది. పేరెంట్స్ కూడా అది గమనించి మళ్ళీ నెక్స్ట్ మాకు జూన్ నుంచి వారానికి 2 రోజులు మాత్రమే పెడుతూ నెలవారీ ఉంటుంది. ఆ పిల్లలు ఇంట్రెస్ట్ ఉండే పిల్లల్ని పేరెంట్స్ ఈ కార్యక్రమంలో చేర్చాలి. పిల్లలకి డ్రాయింగ్ నేర్పించాలి. వాళ్ళ సృజనాత్మకతను పెంపొందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.